వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా నిద్ర పట్టకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అయితే నిద్ర పట్టకపోవడమే ప్రాబ్లం కాదు, నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. సో చక్కటి నిద్ర కోసం ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి, యోగా ఏం చెప్తుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్. మ్యామ్ జనరల్గా అంటే ఇక్కడ పేషెంట్స్ వస్తారు కదా, వాళ్ళని ఎట్లా మీరు అడుగుతారంటే స్లీప్ మంచిగా ఉందా, ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాగా అంటే స్లీప్ అనేది అంత మెయిన్ రోల్ ప్లే చేస్తుందా? మనం సెల్ గురించి మాట్లాడుకుంటాం. సెల్ హెల్దీగా ఉండాలి. సెల్ హెల్దీగా ఉంటేనే ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ సెల్ హెల్త్ అని చెప్పేసి. ఈ సెల్ హెల్త్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే నిద్ర నుంచి వస్తుంది. ఎందుకంటే మనం నిద్రపోవాలి పూర్తిగా. 6 to 7 hours నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా 6-7 గంటల నిద్ర అనేది అవసరం. ఎక్కువ 1 గంట ఇంకా ఎక్కువ ఉండాలి. ఈ నిద్ర లేకపోవడం వల్ల ఇవాళ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా యూత్ అంటే యువకులు వాళ్ళకి వర్క్ స్ట్రెస్ కానివ్వండి, స్టడీస్ స్ట్రెస్ కానివ్వండి, ఏ విధంగా అయినా టెన్షన్స్ స్ట్రెస్లో వీళ్ళు ఇవాళ ఎదుర్కొంటున్న సమస్య పానిక్ అటాక్స్ అండ్ యాంగ్జైటీ, తర్వాత డిప్రెషన్. ఇవన్నీ కూడా అంటే ఏమీ మేము చేయలేం, నేనెందుకు ఇంకా పనికిరాని వాడిని, నాకు ఇంకా నేనేం చెయ్యలే, నేను ఎందుకు పనికిరాను అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. నిద్ర చాలా 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 ఇంపార్టెంట్. మనకి ప్రకృతికి సహజంగా ఉండాలి. పగలు యాక్టివ్గా ఉండాలి, అంటే సూర్యనాడి బాగా యాక్టివ్గా ఉంటుంది, సూర్యశక్తి ఉంటుంది, యాక్టివ్గా ఉంటాం. డిప్రెషన్ అలాంటివి మనకి ఉండవు. అలాగే చీకటి పడుతుంటే మెల్లమెల్లగా చీకటి పడుతున్నప్పుడు మనకి పిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్స్ బాగా యాక్టివ్గా ఉంటాయి. సో మెలటోనిన్ అనే ఒక రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి చీకటి పడే కొద్ది నిద్ర అనేది వచ్చేస్తుంది. నిద్ర రాకపోవడానికి ఇప్పటి వాళ్ళకి చాలా కారణాలు ఉన్నాయి. 1 వాళ్ళ లైఫ్ స్టైల్, 2 వాళ్ళ తీసుకునే ఆహారం కానీ ఏదైనా కానీ, తర్వాత నైట్ లైట్స్, ఈ లైట్స్కి బాగా మనం అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఎక్కడ చీకటి పడుతుంది, చీకటి ఆ లైట్ వేస్తే చీకటి పడింది అనే అనుకుంటున్నాం. కానీ కొన్ని ఆఫీసుల్లో కానీ కార్పొరేట్లో కానీ 24 hours లైట్స్ వెలుగుతాయి. మీరు పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్ చూడండి, చాలా పెద్ద దాంట్లో ఎప్పుడు చూసినా లైట్ ఆన్ అవ్వాలి లోపల. ఎందుకంటే లోపల వాళ్ళన్నీ క్లోజ్లో ఉంటాయి, ఏసీ కదా, ఎయిర్ కండిషన్ ఉండాలి కాబట్టి ఆల్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత కంపల్సరీ లైట్ కావాలి కాబట్టి అన్ని ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. వీళ్ళు దాదాపు కొన్ని అవర్స్ ఆ లైట్స్ కింద పనిచేయడం వల్ల వీళ్ళకి అసలు ఈ మెలటోనిన్ అనేది రిలీజ్ కాకుండా పోతుంది. ఇంకా నిద్ర పట్టట్లేదు. ఇంటికి వచ్చినా కూడా వీళ్ళకి నిద్ర రాదు. ఎందుకంటే న్యాచురల్గా మన సిస్టమ్ వేరేగా ఉంది, ఇప్పుడు దానికి ఆపోజిట్గా పనిచేస్తున్నాం. పని చెయ్యాలి, ఇది తప్పదు, నేను పని చేయొద్దు అని నేను చెప్పట్లే. నేను ఏం చెప్తున్నానంటే చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి యోగాలో. నిద్ర అనేది ఒక పెద్ద విషయం. ఇప్పుడు దీని మీద సెమినార్స్ జరుగుతాయి, దీని మీద రీసెర్చ్ జరుగుతుంది, దీనికి కొన్ని మెడిసిన్స్ రీసెర్చ్ మీద పెట్టి రిలీజ్ చేస్తున్నారు, మార్కెట్లో రకరకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ యోగా ఏం చెప్తుంది అని అంటే న్యాచురల్గా నీ బాడీలో ఉన్న సెల్ మీద ఆ ప్రభావం చూపిస్తుంది. ఆ సెల్లో అంటే సెల్ అంటే ఓన్లీ సెల్ ఎలా, మీకు లోపల ఏమేం కావాలి దానికి అంటే అన్నీ కావాలి. ముఖ్యంగా మెగ్నీషియం కావాలి. మెగ్నీషియం ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మినరల్స్ కావాలి దానికి. ఎవ్రీథింగ్, ఫుడ్ కూడా ఇంపార్టెంట్. మీకు జస్ట్ నా దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి నిద్రపోవట్లేదండి, మేము నిద్ర అనేదే లేదు, టాబ్లెట్స్ వేసుకుంటున్నాం, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, దాని తర్వాత అవి కూడా మాకు పని చేయట్లేదు, మేము సైక్లింగ్ చేస్తున్నాం, జిమ్కి వెళ్తున్నాం, తర్వాత టెంపుల్కి వెళ్తున్నాం, ఆధ్యాత్మికంగా కూడా మెడిటేషన్ చేస్తున్నాం, మేము అన్నీ బాగానే చేస్తున్నాం, లైఫ్ స్టైల్ కూడా మార్చుకున్నాం, అయినా కూడా మాకు నిద్ర రావట్లేదు అని నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది 26, 30 years, 35 years ఏజ్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నేనేం చెప్తానంటే దీనికి ఒక ప్రోగ్రామ్ ఉంది నిద్ర కోసం. జస్ట్ సింపుల్, ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ డిటాక్సిఫికేషన్ అండ్ హీలింగ్
దాని తర్వాత కొన్ని హెర్బల్ సపోర్ట్, థెరపీ సపోర్ట్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ఏదైతే మన ఆయిల్ ఉందో, ఆముదం అని అంటున్నా, అది మొత్తం ఆముదం కాదు, అందరూ ఒట్టి ఆముదం అనే చాలా అనుకుంటున్నారు. అదే మిస్కన్సెప్షన్ ఉంది. అది ఆముదం ఆముదం అని జనరల్ ఆముదం కూడా కొనుక్కుంటున్నాం. అంటే మనం చెప్పేటప్పుడు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బేస్ ఆయిల్ ఏముంది అంటే మనం దాంట్లో ఆముదం ఉంది అన్నట్లు మనం చెప్పాము. సో దాన్నే ఆముదము, బయట కొనే ఆముదము, ఇక్కడ అరుణయోగా ఇచ్చే ఆముదము అంతా సేమే అనుకుంటూ ఉన్నారు. అవును. సో దీంతో మనం చాలా దాంట్లో కొన్ని ఆయిల్స్, అరోమా ఆయిల్స్ కానీ లేకపోతే కొన్ని హెర్బల్స్ కానీ మిక్స్ చేస్తాం. సో హౌ టు కొంత మన సపోర్ట్ అవసరం వాళ్ళకి. కొన్ని మెడిసిన్స్ మానేయాలి అంటే సపోజ్ అది అడిక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ రెగ్యులర్గా వాడుకునే మెడిసిన్స్ కూడా అడిక్షన్లోనే ఉంటుంది. ఇప్పుడు డయాబెటీసే తీసుకోండి, దానికి రెగ్యులర్ మెడిసిన్ వేసుకోకపోతే డయాబెటీస్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో దానికి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మన దగ్గర సడన్గా ఆల్ మెడిసిన్స్ స్టాప్ చేస్తాయి. ఈవెన్ ఎంత సైక్రాటిక్ మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే అడిక్షన్ మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా అడిక్షన్ అయినప్పుడు విత్డ్రాయల్ ఎక్కువ ఉంటాయి. ఈ విత్డ్రాయల్ రాకుండా మెడిసిన్స్ వేసుకుంటారు, మళ్ళీ వాటి వలన కూడా చాలా లాంగ్ పీరియడ్ వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వీటన్నిటి కూడా నిద్ర ఒక మెయిన్ రీజన్ అన్నమాట. అందుకని మన దగ్గర వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక 2 డేస్లో అట్లా పడుకుంటారు అంతే. అసలు నిద్ర సమస్య అనేది ఫస్ట్ వాళ్ళు మేజర్స్ చెప్తారంటే నిద్రపోతే చాలండి అని చెప్తారు, దాని గురించే మాట్లాడతారు ఫస్ట్ డే. అంటే సెకండ్ డే దాని తర్వాత దాని గురించి మాట్లాడరు. అదే వస్తుందండి, మేము హాయిగా రాత్రి 7:30, 8కే పడుకున్నాం, మార్నింగ్ అసలు 6 వరకు మాకు మెలకు రాలేదు అని చెప్తారు. తర్వాత మేము మిగతా విషయాలు చెప్తా ఉంటారు అనమాట. నిద్రపోవడం అనేది చాలా సింపుల్. అంటే మనం ఒకటి ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేసి అదే చెప్తాం, కాకపోతే కొన్ని రోజులు ఇక్కడ ఉండమని చెప్తాను నేను. కొంతమంది 1 వీక్ ఉండాల్సి వస్తుంది, కొంతమంది 10 డేస్ ఉండాల్సి వస్తుంది. మీరు ఉండండి ఇక్కడ, దాని తర్వాత మనల్ని ఒక లైఫ్ స్టైల్ వాళ్ళకి ఒకటి ఏం చేయాలో వాళ్ళకి నేర్పించేసి తర్వాత మీరు వెళ్ళిపోండి, మీరు ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మనం ఆన్లైన్లో వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఇస్తామన్నమాట. సో మన నిద్ర కనుక మనం కరెక్ట్ చేసుకుని మనం నిద్రపోతుంటే అసలు ఒక 90% ప్రాబ్లమ్స్ అవుతాయి మీకు. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. నిద్ర కోసం జనరల్ హోమ్ రెమెడీస్ అంటే ఏముంటాయి? ఇప్పుడు ఆముదంతోని, ఇప్పుడు అరుణయోగా దగ్గర దొరికే ఒక ఆముదంతో తయారు చేసిన ఒక హెర్బల్ ఆయిల్ ఉంటుంది. అయితే అంటే జనరల్గా చెప్తున్నాను, మీరు దాన్ని నార్మల్గా ఇవ్వరు. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు ఆముదము అని అంటే దానికి ఒక ప్రాసెస్ చేస్తారు, దాన్ని ఒక పూజ చేస్తారు, ఒక మంత్రం చెప్తారు, అట్లా ఇస్తారు. అయితే ఈ ఆముదంతో ఎట్లా నిద్ర కోసం దీన్ని ఎట్లా వాడుకోవచ్చు? అది కళ్ళకి రాసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కళ్ళకి ఈవెన్ ఎవరైతే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారో రెగ్యులర్గా వాళ్ళు అది కొంచెం ఒక కాటన్ దూది తీసుకుని దాని మీద ఆయిల్ వేసి ఇలా ప్యాక్ లాగా వేసి పడుకోవడం. అది కూడా మేము ప్యాక్ అంత ఇబ్బందిగా ఉందంటే కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఇట్లా ఈ కన్ను రెప్పల మీద ఇట్లా కొంచెం రాసుకుని పడుకునే ముందు కొంచెం రాసుకొని కనుక పడుకుంటే కూడా ఎన్ని ఫోన్స్ వస్తాయి నాకు రోజు, అమ్మ నేను రాత్రి రాసుకున్నాను, ప్రశాంతంగా నిద్రపోయాను, చాలా రోజులైంది నేను నిద్రపోయి, మీరు ఇంత మంచిది మాకు చెప్పారు. నిన్న కూడా యుఎస్ నుంచి ఫోన్ చేశారు, వాళ్ళు మన దగ్గర నుంచి ఆయిల్ తెప్పించుకుని వాళ్ళు ఎవరో పంపించారట. వాళ్ళ నిద్ర కోసమే యాక్చువల్లీ వాళ్ళు తెప్పించుకున్నది. కళ్ళకి రాసుకోగానే మీరు నమ్మరు, నేనే నమ్మలేకపోతున్నా. నేను ఎప్పుడు నేను నెవర్ ఇన్ని సంవత్సరాల్లో 6 o'clockకి నేను లేవడం లేదు, అసలు నాకు తెలియదు. అలాంటిది 6 అయిపోయింది నేను లేచేసరికి, అంత డీప్ స్లీప్లో పడుకున్నా. ఇలా రాసుకోగానే అలా ఎలా నిద్రపోయాను అని చెప్పి ఆమె ఒక అరగంట మాట్లాడింది నాతో ఫోన్లో. సో దాంట్లో ఉన్నది అది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట ప్యాక్ లాగా వేసుకుంటే. అది నిద్రపోవడానికే కాదు, ఇంకా చాలా డ్రై ఐస్ కానీ అన్నీ తగ్గుతాయి. ఇంకొకటి ఏంటి, నేను ముద్ర చెప్తా, శక్తి ముద్ర. నిద్ర పట్టట్లేదు అని అంటే ముద్ర చేయండి. ఇలా ఇది కూడా నిద్రపోయే ముందు అన్ని పనులు చేసుకుని మంచం మీదే కూర్చుని అప్పుడు చేయాలి. ఇలా పెట్టి ఈ బొటన వేలు ఇలా పెట్టి ఫస్ట్, తర్వాత చూపుడు వేలు మధ్య వేలు ఇలా చేసి, తర్వాత మీ ఉంగరం వేలు చివరలు అన్నమాట, చిటికెన వేలు చివర్లు ఇలా టచ్ చేసి ఇలా దగ్గరికి పెట్టుకోకూడదు, కొంచెం దూరంగా మీ చెస్ట్ ముందు మీ ఎల్బోస్ 2 ఇలా ఓపెన్ చేసి కూర్చోవాలంతే. కళ్ళు మూసుకుని
ఫస్ట్ కొంచెం సేపు శ్వాస మీద ధ్యాస పెట్టండి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకొని ఓం శ్రీ మాత్రేయ నమః, ఓం శ్రీ మాత్రేయ నమః. ఇలా మీరు దీనికి ఏమి టైం లేదు, 10 నిమిషాలు చేయండి, 15 నిమిషాలు చేయండి, అలా టైం లేదు. బట్ మీకు ఎంతవరకు మీకు తెలుస్తుంది ఇంకా నేను చేయలేను ఇంకా ఆపేద్దాము అని, అట్లా ఆపేసి వెంటనే అలానే నిద్రపోవాలి. మళ్ళీ కళ్ళు తెరిచి స్విచ్ ఆఫ్ చేసి, లేదంటే లైట్ ఆఫ్ చేసుకుని, మళ్ళీ లేదంటే డోర్ వేయడం, ఇలాంటివి చేయకూడదు. ఇలా చేస్తే మళ్ళీ నువ్వు ముద్ర చేయాలి. సో ఇంక ముద్ర చేసావు అని అంటే ఇంకా అలానే పగతీరు అలానే పడుకోండి. ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు ఒక గంటకి నిద్ర పట్టేసింది, మళ్ళీ ఒక గంటకో 2 గంటలకో మెలకు వచ్చింది అనుకోండి, ఏం పర్వాలేదు, మళ్ళీ చేయండి ముద్ర, మళ్ళీ చేయండి. ఎన్నిసార్లు మెలకు వస్తే ఫస్ట్ ఒకేసారి కంటిన్యూస్గా నిద్ర రాకపోవచ్చు మీకు, కానీ అలా 2-3 సార్లు మెలకు వచ్చినా మళ్ళీ ముద్ర చేసుకుంటే మళ్ళీ మంచి నిద్రపోతారు. అంటే బ్రేక్స్ వచ్చినా కూడా మళ్ళీ మంచి నిద్రపోతారు. ఇలా మీరు చేస్తే 4-5 రోజుల్లోనే మీకు చేంజ్ వచ్చేస్తుంది. ఇంతకన్నా సింపుల్ ఇంక ఏముంది చెప్పండి. హాయిగా ఈ ముద్ర చేసుకుని పడుకోవడమే కదా. ఇలా కొంచెం అట్లా అది మన ఆయిల్ రాసేసుకుని చక్కగా ఈ ముద్ర చేసుకుంటే ఇక్కడ వరకు కూడా రావాల్సిన అవసరం లేదు, హాయిగా నిద్రపోవచ్చు. ఎవరైతే ఇది చేసినా కూడా మాకు రావట్లేదు, కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడికి రండి. ఇంకా మీకు కొంచెం మేము సపోర్ట్ ఇస్తాం, వేరే థెరపీస్ ఉన్నాయి మన దగ్గర, ఆ థెరపీ ఇస్తాం. ఆ థెరపీస్ ఇచ్చి వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఇక్కడే మనం చేయించి, ఇంకా ప్రాణాయామం అని క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే QRT ప్రోగ్రామ్స్ అంటమాట. QRT అంటే క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ యోగాలో ఉంటాయన్నమాట. సో వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళ యాంగ్జైటీతో ఉన్నప్పుడు ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి అది అనుభవంలోకి రావాలి, వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది. సో ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ట్రైన్ చేసి పంపిస్తాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. జనరల్గా అంటే నిద్ర పట్టట్లేదు అనేదే ఒక పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లంతోనే అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. అయితే నిద్ర పట్టాలి అంటే ముద్రలు ఉన్నాయి, యోగా ఉంది, ప్రాణాయామం ఉంది, టెక్నిక్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఒక థెరపీ ఉంది. సో చాలామందికి అది ప్రాబ్లం చాలా క్రానిక్గా ఉంటుంది, అసలే నిద్రపోరు. ఒక అర్ధగంట నిద్రపోతే అదే ఒక పెద్ద మహాభాగ్యం లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి రావాలి. అంతేకాదు ఆముదం చాలా చక్కగా పనిచేస్తుంది. అది ఆముదం అంటే ఆముదం కాదు, ఒక అద్భుతమైన ఆయిల్. అది అన్ని రకాల హర్బ్స్తోని తయారు చేసిన ఆయిల్. జనాలకి తెలియడానికి మనం అలా చెప్పాము. సో అది కళ్ళ మీద రాసుకున్నా కానీ నిద్ర అనేది బాగా పడుతుంది. ఇంకా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.